బాగానే చేతి బాగానే ఉందిగా. ఉమ్. ఏ మద్దతు ధరలు ఉండాలండి ఈ భూసేకరణలు ఇవన్నీ చేసి జనానికి కూలి లేకుండా చేయడం మద్దతు తప్పితే ధర బాగానే ఉందంట కదా. ఏముంది. పత్తి వాళ్ళ కాడికి పోయినాక 7,000 మా కాడ 4,000 ఉమ్. వడ్డాము 2,500 నుండి 1,600 మిరగాయలు 20,000 మిరగాయలు 10,000 అన్ని పంటలకు మద్దతు ధర ఉందండి ఇస్తున్నా ఉంటున్నారు. వచ్చి ఇస్తున్నారు. వాళ్ళ జేబులో పోతుంది, మా జేబులో నాట్లా. ఇటు ఇట్లా ఇప్పుడు 7,000 ఇస్తాడు పత్తి, అయిపోయినాక ఇచ్చాడు. రేపు మరి మొక్కజొన్న 1,400 1,600 అంటున్నాడు. అవి చూడాలి కానీ ఎంతసేపు తీసుకుంటా పోవాలి ఎంతవరకు పోతావు. ఏంటి అభివృద్ధి ఉందామండి మీ గ్రామానికి? అభివృద్ధి అంటే ఇప్పుడు చేసి ఇచ్చి చేయని తర్వాత మళ్ళీ మాయ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను 2 స్టేర్లు కట్టున్నా అండి, 3వ స్టేర్ తేవాలంటే అప్పు తేవాలి నాకు తెలుసు కదా. 2 స్టేర్ 3 స్టేర్ ఆ వైపుకి వచ్చిన రోజు ఆ రోజు వేసుకునేది. కావాలని రోజు ఇస్తారు గాడికి పది పొలం. తింటే రూపాయలు అయితే తింటాడు రేట్లు వస్తే. ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. డెవలప్మెంట్ రోడ్లు పోసాడు, పెన్షన్ ఎత్తున్నాడు. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడే బాగుంది. ఆ పోయినప్పుడేమో కొంపలు వేసుకుంటే కొంపలు పడతాయి కదా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఏదో ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇల్లు ఇస్తే బాగానే ఉంటది. మరి మీ ఏరియా రాజధాని వస్తుంది, మీకు ఎలా ఉంది? ఇస్తే కానీ మంచిదేగా, ఇస్తే మంచిదే.